మంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మా పార్టీ యువనేత రాష్ట్ర మంత్రివర్యులు, మీ శాఖకు చెందినటువంటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకూడదు, భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని కల్పించాలా, భవిష్యత్తుకు ఒక దారి వేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి, నేను ఇందాకనే సోదరుడితో మాట్లాడుతూ ఉన్నాను, రూపకల్పన చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఒక కొత్తదనంతో ఒక పద్ధతి ప్రకారం పిల్లలకు నమ్మకం కలిగించే విధంగా రూపకల్పన చేసినటువంటి జాబ్ మేళాని నిర్వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా చైతన్య గారికి, దీనికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి తాయి సూర్యనారాయణ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా పిల్లలకి మా అభినందనలు, శుభాభినందనలు. నిరుద్యోగులకి ఆల్ ద బెస్ట్. సోదరుడు ఇందాక ఉపన్యాస కేసరి అంటాను కదా, నేను ఫ్యాన్, ఆయన మంచి స్పీకర్. నేను ఎప్పుడు చూస్తున్నానంటే స్వాతంత్ర దినోత్సవం రోజున సిఆర్సి క్లబ్లో ఆయన మాట్లాడటం కానీ, ఆయన పాట పాడటం కానీ చూసినప్పటి నుంచి అడ్మైరింగ్ ఉంటాను ఆయన అంటే. ఆయన అనడము సబబు కాదేమో. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలన, 100 రోజుల్లోనే చిన్ని కృష్ణ గారిని అడుగుతూ వస్తాను నేను, అకాడమిక్ ఇంట్రెస్ట్. ఒక నాయకుడికి విఘ్నత ఉంటే, ఒక నాయకుడికి హృదయం ఉంటే, ఒక నాయకుడికి సమాజం నాదనే బాధ్యత కానీ, ఈ రాష్ట్రం నాదనే ఆలోచన కానీ, ఈ పిల్లలు మా పిల్లలు అనే బాధ్యత ఉంటే ఏ రకంగా ఉంటుందో, ఈ ప్రభుత్వం ఈరోజు మొదలుపెట్టినటువంటి జాబ్ మేళా వచ్చే మార్చి వరకు ప్రతి నెల ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా తార్కాణంగా నిలబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట అడిగే ముందు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే 2 సార్లు. పిల్లలు గమనించుకోండి, ఈ జాతి సంపద, ఈ దేశ సంపద మీరు. వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు, దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.